హలో అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మా అమ్మగారు పండు టమాటా. హలో అందరికి వెల్కమ్ టు భారతి వ్లాగ్స్. సంక్రాంతి వచ్చేసింది కదా, సో సంక్రాంతికి పిండి వంటలు మా ఇంట్లో స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు పిండి వంటలు చేసేటప్పుడే నేను ఉంటాను, కానీ ఇప్పుడు కలిపేటప్పుడు కూడా నేను చూస్తూ మీకు కూడా చూపిద్దాం, చాలా ముచ్చట్లు మాట్లాడుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇంకేంటి, అమ్మనైతే పిండి ఎలా కలుపుతారు ఏంటి ప్రాసెస్ ఏంటి అడిగి తెలుసుకుందాం. అమ్మ, పిండి ఎలా కలపాలి, ఎలా చేయాలి మా వ్యూవర్స్ కూడా చెప్పు. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పమ్మా. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. మా అమ్మగారు పిండి ఎలా కలుపుతున్నావు ఏంటి అనేది చెప్పు, తెలుగులో చెప్పు. 2 కిలోల పిండికి ఓమా ఎంత కలిపినావు? ఓమా ఒక 20 రూపాయలది కప్పు కలిపిన. ఓకే, ఇంకా ఉప్పు కారం. ఉప్పును కారం. ఇంకా ఏమేమి కలుపుతావు ఇందులో? ఏం లేదు. ఇప్పుడు దేనికి ఇది? ఇది మన అప్పాలకా లేకపోతే మురుకులకా? మురుకులకా. ఓకే ఓకే. సో విన్నారు కదా, శనగపప్పు ఇంకా బియ్యం ఫస్ట్ నానబెట్టేసి వాటిని పిండి చేపించింది. అవి 4 షేర్ల పిండి అయితే ఉందన్నమాట. సో దీంట్లో కొంచెం అంత ఓమా, 20 రూపీస్ ప్యాకెట్ దొరుకుతుంది కదా, దాంతో చేసిందట. 20 రూపీస్ ఓమా, ఇంకా ఉప్పు, సరిపడా ఉప్పు, ఇంకా కారం, వీటన్నిటిని మిక్స్ చేసేసింది ప్రస్తుతానికి. ఇప్పుడు ఏం చేస్తావమ్మా దీన్ని? నీళ్ళతో కలపాలి. వేడి నీళ్ళ, చల్ల నీళ్ళతోటి కలుపుతుందన్నమాట. నేను పిండి కలపడం చూడడం ఇదే ఫస్ట్ టైం. కరెక్ట్గా మురుగులు చేసే టైంకి అయితే మా అమ్మ పిలుస్తుంది, అప్పటి వరకు నేను టీవీ చూస్తూ ఉంటా. డైరెక్ట్గా మురుగులు చేయడమే నా పని. అప్పుడప్పుడు అమ్మనే చేసుకుంటుంది కూడా. దిస్ క్యూట్ లిటిల్ బేబీ ఈజ్ మై బేబీ. మై బేబీ పేరు మహిత. హాయ్ చెప్పున్నాను. హాయ్ హాయ్. మా అమ్మ, నేను 6 months అవుతుంది ఇక్కడ వచ్చి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి. 6 monthsలో అసలు 1 డే కూడా ఫ్రీగా లేదు, ఎప్పుడు పొలంకే వెళ్తుంటుంది. ఈ 3 days నుంచి మాత్రమే మా అమ్మ ఇంటి పట్టణ ఉంటుంది. సో మాకు మంచి మంచి పిండి వంటలు ఇంకా చాలా ఐటమ్స్ చేసి పెడుతుంది. సంక్రాంతి పండుగ వచ్చేసింది కదా, సో ఇల్లు శుభ్రం చేయడం, పనులన్నీ కంప్లీట్ చేసుకోవడం, ఇవన్నీ స్టార్ట్ చేసేసింది అన్నమాట. సో 2 days నుంచి మాత్రమే మా అమ్మ ఇంటి దగ్గర ఉంటుంది. ఈ 6 months ఎవ్రీ డే ఈజ్ వర్క్ డే, ఒక్కరోజు కూడా హాలిడే లేదు, చాలా బిజీగా ఉంటుంది. సో ఈసారి మా వ్యవసాయంలో కూడా అంత పంట బాగాలేదు, మిషన్స్ బాగా ఎక్కువైపోయి అమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు. బట్ చేసేదేముంది, ముందుకు వెళ్ళిపోవడమే, మంచి జరుగుతుంది అన్న ఆశతోటి ముందుకు వెళ్ళిపోవడమే. పండుగ తర్వాత మీకు మాకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ జీవితాన్ని ముందుకు నడిపించాలన్నమాట. నా బేబీతోటి మేము జరుపుకుంటున్న ఫస్ట్ సంక్రాంతి. సో ఈ సంక్రాంతి చాలా చాలా స్పెషల్. ఇంకా ఈ సంక్రాంతి ఇంకా స్పెషల్ ఏంటంటే, మా పాపకు అన్నప్రసన్నం చేయిస్తున్నాం అన్నమాట. సో 5 months అయితే కంప్లీట్ అయిపోయింది. ఆడపిల్లలకైతే 5 months కంప్లీట్ అయ్యి 5th డే అన్నప్రసన్నం చేయించుకోవచ్చు అని చెప్పేసి మన సాంప్రదాయంలో ఉంది అట. సో అందుకని చెప్పేసి చేయిస్తున్నాం. అదే మగపిల్ల వాళ్ళకైతే 6 months కంప్లీట్ అయ్యి 6th డే జరిపించుకోవాలట. సో ఈ సంక్రాంతికి మాకు డబుల్ ఆనందం అన్నమాట. ఇంకా చెల్లె తమ్ముడు ఇద్దరు సంక్రాంతికి వస్తారో లేదో తెలియదు, ఇద్దరు చాలా బిజీ. బట్ చెప్పమ్మా, వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకోవడం మంచిదా, పండుగకు ఇంటికి రావడం మంచిదా? వాళ్ళకు బిజీ ఉన్నది, ఇప్పుడు రారు. వాళ్ళు రోజున వస్తుంది, చెల్లి వస్తుంది. వాళ్ళు రావాలనుకుంటున్నావా, చదువుకుంటేనే మంచిది అనుకుంటున్నావా? వాళ్ళకు బిజీ ఉన్నది, ఎక్కడికి వస్తారు వాళ్ళు రారు. ఓకే, టైం లేదు కదా వాళ్ళకు. నువ్వేమనుకుంటున్నావు? వస్తే మంచిదని అనుకుంటున్నాం, కానీ వాళ్ళు రావట్లేదు. మిస్ అవుతావు వాళ్ళను? మిస్ అవుతానువా? ఈ సంవత్సరం అవుతానువా? నేను ఉన్నా కదా. ఉన్నావు,
6 సంవత్సరాల కాలం నుంచి ఇక్కడనే ఉంటాం. 6 సంవత్సరాలు కాదే, 6 నెలలే. 6 నెలల కాలం వచ్చి మా దగ్గరనే ఉంటున్నాం. నన్ను చూసి వాళ్ళిద్దరిని మిస్ అవుతున్నావా? వాళ్ళే మిస్ అవుతాండ్రు. ఓకే, వాళ్ళ బిజీ వాళ్ళకి ఉన్నాయి. సో మేము ముగ్గురం కలిసి ఒక పండుగలో జరుపుకోవడం గత 2 years నుంచి పాసిబులే అవుతలేదు అసలు. ఎందుకంటే ప్రతి పండుగకు నేను మా వారింట్లో ఉండడం, చెల్లె వాళ్ళ పండుగ అయిపోగానే వాళ్ళు కాలేజెస్కి వెళ్ళిపోవడం, ఇదే జరుగుతుంది. సో ఎప్పుడు పండుగలకు ముగ్గురం కలిసి జరుపుకుంది చాలా తక్కువ, అసలు జరుపుకోవట్లేదు. మిగతా టైంలో నేను ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు హాస్టల్ అంటే కాలేజీ వదిలి నా కోసమని మరీ వచ్చి 1 day అట్లా స్టే చేసి వెళ్తున్నారు. మిగతా డేస్లో అయితే కలుస్తున్నాం, కానీ హాలిడేస్లో మేము కలిసి ఉండడం, కలిసి జరుపుకోవడం అనేది చాలా రేర్ అయిపోయింది నా పెళ్ళి తర్వాత. సో అట్లా అన్నమాట, పెళ్ళైనాక చాలా మారిపోతాయి. ప్రతి పండుగకి మా అమ్మమ్మ బతికి ఉన్నప్పుడు, మా అమ్మమ్మ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళే వాళ్ళం. మేము ప్రతి పండుగను మా అమ్మమ్మతోటే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. అప్పాలు చేసుకోవడం, మిగతా అన్ని కార్యక్రమాలు మా ఇంటి దగ్గర జరిగిన పండుగ రోజు మాత్రం ప్రత్యేకంగా పండుగ రోజు ఖచ్చితంగా అమ్మమ్మ వారి ఇంటికి వెళ్ళి వచ్చేవాళ్ళం అన్నమాట. సో చాలా స్పెషల్గా ఉండేది, ఎందుకంటే మా ఇద్దరు మామయ్యలు, మా పెద్దమ్మ ఒక సేమ్ ఊర్లో ఉంటారు. మేమే ఇక్కడ నుంచి వెళ్ళి వస్తూ ఉంటాం. సో మా ఇల్లు కూడా దగ్గరే, 2 ఊర్ల తర్వాత మా ఇల్లు ఉంటుంది. సో అంత డిస్టెన్స్ ఏం లేదు. సో అందరూ ఒకటే ఊర్లో ఆల్రెడీ ఉంటారు కాబట్టి మాకు టైం వెసులుబాటు కాకపోవడము అలాంటిది ఏం ఇష్యూస్ ఉండవు. ఎవ్రీ పండుగకు ఖచ్చితంగా అందరం కలుస్తాం. సో చాలా మంచిగా అనిపించేది మాకు. ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర ఉండి ఒక్క మీలైనా సరే అందరం కలిసి తింటే ఆ స్పెషల్, అది ఆ వాతావరణం కానీ ఆ మూమెంట్స్ కానీ చాలా స్పెషల్గా ఉంటాయి. అది నా పిల్లలకు లేదనే చిన్న ఫీలింగ్ ఉంది నాకైతే. చాలా స్పెషల్గా అనిపించేది. అమ్మమ్మ కూడా మాకు ఇష్టమైనవి అన్నీ చాలా ప్రేమగా అన్నీ చేసి పెట్టేది. మా అమ్మ కంటే ఎక్కువ మా అమ్మమ్మనే బాగా గారాబం చేసేదన్నమాట. మా అమ్మ మేము అడగకపోయినా అన్నీ చేసి పెట్టేది కాబట్టి మాకు అంత లోటు తెలియకపోయేది. కానీ అమ్మమ్మ మాత్రం ఏం కావాలని అడిగి మరీ మాకు కావాల్సినవి అన్నీ ఇప్పించేది. తాతయ్య మంచిగా ఇంకా మేము వచ్చామని చెప్పేసి ఇంకా స్పెషల్గా అన్ని అరేంజ్మెంట్స్ చేయడం, అన్నయ్య అక్క వాళ్ళందరితోటి మేము ఆడుకోవడం. మా గ్యాంగ్ మా జనరేషన్ మాకు ఉండేది, అమ్మ వాళ్ళ జనరేషన్ అమ్మ వాళ్ళకు ఉండేది. వాళ్ళు ఎంజాయ్ చేయడం, మాది మేము ఎంజాయ్ చేయడం, అందరం ఒకటే దగ్గర ఉండడం, సరదాగా అట్లా జోక్స్ చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ చాలా అసలు టైమే గడిచేది. ఇట్లా గడిచిపోయేది కూడా తెలియకపోయేది మాకు. వచ్చిన తర్వాత మాత్రం ఆ పండుగ జరిగింది అని మాత్రం అట్లా ఉండేది. కానీ ఇప్పుడు అంతా వెళ్తి తెలుస్తుంది. తమ్ముడు చెల్లె ఇద్దరు కాలేజీలో బిజీ, వాళ్ళ చదువులలో బిజీ. నేను ఎప్పుడు వచ్చినా నేనే రావడం, అమ్మ వాళ్ళతో నేనే ఎక్కువగా ఉండడం, ముగ్గురం కలిసి ఉండకపోవడం, ఇట్లా టైం మేనేజ్ అవ్వకపోవడం, ఇవన్నీ తెలుస్తుంది. సో ఆ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట. సో ఇదంతా పోయి ముగ్గురం మంచిగా సెటిల్ అయ్యి ఎవ్రీ పండుగకు ముగ్గురం కలవడం, ఫ్యామిలీ అందరితోటి ఖచ్చితంగా పండుగలకు అటెండ్ అవ్వడం, అది జరగాలని నేనైతే ముందు అది పాసిబుల్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అమ్మ అయితే ప్రత్యేకంగా చెల్లెకు తమ్ముడికి జాబ్ రావాలని చెప్పేసి దేవుణ్ణి మొక్కడం ప్రతి అమ్మ మొక్కుతుంది. బట్ అమ్మ స్పెషల్గా సోమవారం ఉపవాసాలు ఇవన్నీ చేస్తుంది. ఇంతకుముందు మా అమ్మకి ఇవన్నీ లేదు, బట్ ఇప్పుడైతే బాగా చేస్తుంది అనమాట. నా అప్పుడు ఎందుకు చేయలేదమ్మా నువ్వు? సో అట్లా నేను ఏదో సాధిస్తా అని మా అమ్మ వాళ్ళు ఏదో అనుకున్నారు, బట్ ఏం అవ్వలేదు. ఫీల్ అవుతావా మనం? అనుకుంటా అవుతుందా అదన్నమాట. ఫైనల్గా నేనైతే హ్యాపీగా ఉంటే చాలు, వాళ్ళకి చెల్లె తమ్ముడు అయితే సెటిల్ అవ్వాలి కదా అమ్మ. మరి నేనెందుకు హ్యాపీగా ఉండనా మీ బాగా? అమ్మ పిండి కలపడం అయితే కంప్లీట్ చేసేసింది, మీరు కూడా చూడండి.
ఈ కన్సిస్టెన్సీలో అయితే పిండిని కలిపేసి పెట్టుకున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా మురుగులు అయితే స్టార్ట్ చేసేద్దాం అన్నమాట. మీరు చూస్తున్న ఈ పొయ్యి మా అమ్మ చేసింది, మా అమ్మ చేతులతో చేసిన పొయ్యి అన్నమాట. ఇది నాకు బాగా గుర్తుంది. మా అమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడు వంట రూము మట్టితోటి వంట రూమ్ చేయడం, మట్టితోటి పొయ్యి చేయడం, మట్టితోటి అన్ని పాత్రలు చేసేదన్నమాట. మా అమ్మనే చేసేది. సో పిండి వంటలకి గ్యాస్ మీద చేయడం కంటే ఇలా చేయడం చాలా బెటరు. గ్యాస్ మీద అయితే మనకు చాలా కష్టమైపోతుంది చేయడం. హోమ్ మేడ్ పొయ్యి. అండ్ ఇది మా రేకుల షెడ్ ఇంటి బయట ఉంటుంది. దీన్ని మా డాడీ ఎండాకాలంలో నేను చదువుకోవడం కోసం, ఇంకా ఫ్యూచర్లో మా వెహికల్స్, ఫ్యూచర్లో మా డాడీకి అల్లుళ్ళు, కూతుర్లు, మనవళ్ళు, మనవరాళ్ళు ఇవి చాలా ఎక్కువ మంది అయిపోతారు కదా, వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఈ రేకుల షెడ్ అయితే అరేంజ్ చేసిండు. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చేశాడన్నమాట. దీనికి పెయింటింగ్స్ అన్నీ నేనే వేశాను నా పెళ్ళి టైంలో. ఎలా ఉందో చూసి చెప్పండి, కామెంట్ చేయండి. అది మా కోళ్ళకు హోమ్ అన్నమాట, మా కోడి హోమ్. మా అమ్మ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నవ్వుతుంది, ఏం చెప్తున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి. యూట్యూబ్ స్టార్టింగ్లో అమ్మ వాళ్ళు ఏం సపోర్ట్ చేయలేదు. అంటే నీకు నచ్చింది ఏదో పెడతా ఉండు, ఓకే ఒక హాబీ లాగా చేస్తూ ఉండు అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు వీడియోస్లో వాళ్ళని వాళ్ళు చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళకు యూట్యూబ్ అన్నా, ఇంకా యూట్యూబ్లో ఇన్కమ్ కూడా వస్తుందని చెప్తే ఓకే కంటిన్యూ చేయి అని చెప్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా కెమెరా ముందు రావడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళని వాళ్ళు చూసుకొని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నమాట. సో ఫైనల్లీ ఇంతకాలానికి నాకు యూట్యూబ్ చేయి అని చెప్పేసి ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసారన్నమాట. సో ఇప్పుడు అందుకనే నేను మీతోటి ఇలా డైరెక్ట్గా మాట్లాడడానికి, వ్లాగ్స్ చేయడానికి ఇలా హ్యాపీగా ముందుకు వస్తున్నాను అన్నమాట. అమ్మా కంకి తీసుకొనిరా. అమ్మ కంకి తీసుకొచ్చింది. గ్యాస్ మీద కంకి అంత టేస్ట్ అనిపించట్లేదు. సో మనకి ఇక్కడ పొయ్యి ఉంది కాబట్టి కట్టెల పొయ్యి మీద కాల్చుకొని ఇప్పుడు తిందాం కంకి. వేడిగా సూపర్గా ఉంటుంది టేస్ట్. నేనేం మేకప్ రెడీ అయ్యి వీడియోస్ చేయడం లేదు. చాలామంది న్యాచురల్గానే చూస్తున్నారు. సో న్యాచురల్గా యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం అయితే నాకుంది. ఇంకా స్పెషల్గా వీడియోస్ కోసం రెడీ అయ్యి చేయడం అంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు రెడీ అవ్వడం. అది ఇంకా పాపను చూసుకోవాలి, పనులు చూసుకోవాలి. సో అట్లా అన్నమాట. ఇంకా నేను న్యాచురల్గా కూడా చాలా అందంగా ఉంటానని నా పర్సనల్ ఫీలింగ్. జోక్ చేస్తున్నాను. సో చూద్దాం ఈ వీడియో రియాక్షన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్కి ఎలా అయితే బాగుంటుంది అనేది చూద్దాం. మీకు షార్ట్స్లలో మా అమ్మ టమాటా చెట్లు నాటడం అవన్నీ చూపించాను కదా. సో ఆ చిన్న టమాటా మొక్క ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయిందో చూడండి. చూసారు కదా, ఇంత పెద్దగా అయిపోయిందన్నమాట. ఇదంతా టమాటా చెట్లు. పువ్వులు కనిపిస్తున్నాయా? పువ్వులు ఇవి పువ్వులు. రోజుకు 1-2 ఖచ్చితంగా టమాటాలు అయితే వస్తాయి మాకు కర్రీలోకి. ఇప్పుడు ఎక్కడ ఉందో కాయ, ఏడ ఉంది? వేరీస్ కాయలు? ఇగో ఇక్కడ ఉంది చూడండి. నాకు పండు టమాటా వచ్చేసింది. పండు టమాటా కోసిస్తాను నేను. ఇంకా పచ్చి టమాటాలు కూడా ఉన్నాయి. టమాటా చాలా ఉన్నాయి. సో ఇదన్నమాట. ఇంట్లోనే మాకు టమాటా చెట్లు, ఇంకా కరివేపాకు చెట్లు, ఇదంతా మా చెట్లు. మా చెట్టు జామకాయలు అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి, కాకపోతే చాలా రేర్గా కాస్తాయి. ఫస్ట్
మురుగు అయితే మా అమ్మ వేసేసింది, మనం మిస్ అయిపోయాం, బట్ ఇట్స్ ఓకే. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్, ఇదే ఫస్ట్ వన్. మొత్తం నింపేసింది అమ్మ. మమ్మీ టమాటా వచ్చింది, టమాటా, పచ్చి టమాటా తినేనా? తినేనా మమ్మీ? తినే పలుపు ఉన్నాయి, పులుపా? నేను తినొద్దా పులుపు? ఓకే. పచ్చి టమాటాలు మీరు తిన్నారా? నేనైతే ఎప్పుడు తినలేవు. తినాలనిపిస్తుంది కానీ తినలేను. నేను కూడా జాయిన్ అయిపోయా. నేను దీంట్లో పిండి కలుపుతాను, సో అమ్మ దాంట్లో పెట్టేస్తుంది అన్నమాట. మా పాప పడుకుంది, సో అందుకనే మేమిద్దరం ఇక్కడ వచ్చి చేస్తున్నాం. నా పాప స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడైనా మాకు హెవీ వర్క్ ఉంటే ఆటోమేటిక్గా పడుకుంటుంది, నేను పెట్టకపోయినా పడుకుంటుంది. సో ఆ విషయంలో నా పాప మాత్రం 100 మార్క్స్ వేయచ్చు. సూపర్ అంటే సూపర్ కూల్ అండ్ సపోర్టివ్. ఎంత చిన్న వయసులో ఎంత జ్ఞానం మా పాపకి కదమ్మా. దగ్గు వస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. కరోనా తర్వాత హెచ్ఎన్పి వైరస్ వస్తుందట కొత్తగా, సో అందరు చాలా జాగ్రత్తగా ఉండండి. దానికి కూడా ఫస్ట్ ఫీవర్, జలుబు, దగ్గు, అవే సిమ్టమ్స్. బాగా హెవీగా అయితే ఊపిరితిత్తులు అంటే మనం శ్వాస పీల్చుకోవడానికి చాలా కష్టంగా ఉంటుందట. దాని తర్వాత హెవీగా అయిపోయి మనకు బాడీ పెయిన్స్ అవన్నీ స్టార్ట్ అవుతుంది. సో ఎవరికైనా ఏమైనా సిమ్టమ్ అయితే కనిపిస్తే వెంటనే రియాక్ట్ అవ్వండి. మామూలు ఫీవరే కదా అని ఇంట్లో ఉండకండి. సో కరోనాకి తీసుకున్న సిమ్టమ్స్, కరోనాకి తీసుకున్న ప్రికాషన్స్ ఇప్పుడు కూడా తీసుకోండి. అందరు సేఫ్గా ఉండండి. మా అమ్మ చిన్నప్పటి నుంచి మాకు ఏ పని చెప్పదు, సో అంతా తను ఒక్కతే చూసుకుంటుంది. మేమే వచ్చి ఏమైనా హెల్ప్ చేద్దాం అని అంటే కూడా చేయనియదు యాక్చువల్గా, కానీ బాగా ఏమైనా ఉంటే చిన్న చిన్న పనులు ఇలాంటివి చెప్తూ ఉంటుంది అన్నమాట. సో అంత గారవంగా పెరిగినాం మేము. ఆ గారవం పెళ్ళైనాక ఏమైనా కష్టమైందా అంటే ఏం అవ్వలేదు, చాలా హ్యాపీగా మీరు పుట్టింట్లో ఉండండి, పర్లేదు. తర్వాత యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ చూసుకొని నేర్చుకొని వంట చేసేయడమే. అది ఎప్పుడు నేర్చుకుంటే అప్పుడు వచ్చేస్తుంది మనకు. ముందు నుంచిలే నేర్చుకోవాలి, ముందు నుంచిలే చేయాలి అలాంటిది ఏం లేదు. ఏ స్టేజ్లో లైఫ్ని ఆ స్టేజ్లో బాగా ఎంజాయ్ చేయండి. ఏ స్టేజ్లో రావాల్సిన కష్టాలు ఆ స్టేజ్లో వస్తే దాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే, సింపుల్. ఏమంటావమ్మా? అంతే కదా. ఇవి రెండు వేరు. ఇదేమో స్టార్ టైప్ అన్నమాట, ఇదేమో సన్నడిది. సన్న మురుగులు, స్టార్ మురుగులు. ఇది స్టార్ మురుగులు ఇలా వస్తాయి. మురుగులు సంథింగ్ ఏదైతే అది మీరు అడ్జస్ట్ అయిపోండి. ఈ సంక్రాంతికి మన యూట్యూబ్ ఛానల్ మంచిగా నాకు ఇప్పుడు 3K ఉంది. ఒక 10-20 మీరు అనుకుంటే ఎంతసేపు అండి, 20K 50K మీరు ఎంత అనుకుంటే అంత, అట్లీస్ట్ 20K పోవాలి, మానిటైజేషన్ అయిపోవాలి. ఇంకా ఈ జనవరి మంత్ స్పెషాలిటీ ఏంటంటే నా బర్త్డే రాబోతుంది. సో ఈ జనవరి మంత్లో నా పాపకు అన్నప్రాసన్నం, సంక్రాంతి, నా బర్త్డే అన్నీ కలిసి యూట్యూబ్ ఛానల్లో కూడా సక్సెస్ అయితే ఇంకా మనకు తిరగలేదన్నమాట. దిస్ మంత్ విల్ బీ మై లక్కీ మంత్. జాతకంలో కూడా రాశి ఫలాల్లో కూడా అలాగే ఉంది, అది మీరు నిజం చేయాలి. నా పని అయిపోయిందమ్మా, నువ్వే లేటుగా ఉన్నావు. మా మమ్మీకి చిన్నది నచ్చలేదు. నాకు గుర్తుంది చిన్నప్పుడు మా అమ్మ డైరెక్ట్గా ఇట్లా చేసేది కాదు. మా అమ్మ కూడా చిన్నప్పుడు భయం అనుకుంటా. ఒక పళ్ళెం లాంటిది ఉంటుంది కదా, దాంట్లో ఫస్ట్ చేసి దాన్ని ఇలా అని ఆయిల్లో పోసేది అన్నమాట. ఇప్పుడు డైరెక్ట్గా ఆయిల్ తోటే తెల్లగట్ట ఆడిస్తుంది, చిరుగుడు ఆడిస్తుంది మా అమ్మ. ఇప్పుడే నాకు ఇంకో విషయం తెలిసింది. పిండిని ఇలా ఫస్ట్ కలిపి
ముద్దలుగా చేసి దాంట్లో నింపాలన్నమాట. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. నేను పిండి కలపకుండానే ఇలా ముద్దలు ముద్దలు వేసాను, సో అప్పుడు గట్టిగా వస్తుంది. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ లెసన్. లేదు సెకండ్ వన్. ఫస్ట్ పిండి కలపడం, సెకండ్ ఇది. ఇప్పుడు నాకు కూడా ఒక పాప పుట్టింది, తనకు కూడా తినాలని కోరికలు ఉంటాయి. సో నేను కూడా చేయడం నేర్చుకోవాలి. విషయం గుర్తొచ్చింది నాకు పిండి వంటల దగ్గర. మా ఊర్లలో ఎలా ఉంటుంది తెలుసా, చేసే మిషన్, ఇలాంటి మిషన్స్ కావాలని తీసుకెళ్తారు. కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే తీసుకెళ్ళింది అటే ఉంచుకుంటారు. ఏదమ్మా అని అంటే ఇచ్చేసినామని అంటారు, అబద్ధాలు ఆడతారు. ఇవ్వలేదమ్మా అని అంటే నువ్వు మర్చిపోయినావు, నేను ఇచ్చేసినా అని మాట తిప్పేస్తారు అన్నమాట. అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మా మిషన్ అలాగే పోయింది. సో మంచితనానికి వెళ్ళినా మనకి రివర్స్. అలాని ఇవ్వకుండా ఉంటే ఇవ్వట్లేదు అని మాటలు అంటారు, ఇస్తే ఇలా ఎగ్గొట్టేటోళ్ళు కూడా ఉంటారు. సో ఇచ్చే ముందు ఎవరికి ఇస్తున్నాం ఏంటి, మళ్ళీ వాళ్ళు ఇచ్చేస్తారులే అనుకోవడం కంటే వెళ్ళి తీసుకురావడం చాలా బెటర్. మేము పిండి వంటలు చేసినప్పుడు నాకు ఒకటి సర్కిల్ బాగా నచ్చుతుంది. ఏంటంటే మేము అప్పాలు ఇంకా ఇవి మురుగులు చేస్తాం కదా, దీంట్లో నుంచి అందరికి షేర్స్ వెళ్తాయి. మా అమ్మ వాళ్ళ అక్కకి, అమ్మమ్మకి, మామయ్యలకి అప్పట్లో అయితే అందరికీ పంపించేవాళ్ళం. ఇప్పుడు కూడా పంపిస్తాం. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడం, వాళ్ళు ఏమైనా చేస్తే మా ఇంటికి పంపించడం, ఇలాంటివి అన్నమాట. సో అంటే మన ఇంట్లో చేసే అప్పాలు మన వాళ్ళకి పంపించడం అలాంటివి చేస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది. అలా చేయడం వల్ల అన్ని రకాల వంటకాలు మనం టేస్ట్ చేయవచ్చు అన్నమాట. సేమ్ ఐటమ్స్ కానీ డిఫరెంట్ టేస్ట్. ఎందుకంటే వంట అనేది ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్కలా ఉంటుంది. మా మిషన్స్ ఎవరో తీసుకెళ్లారట, మొత్తం చెడగొట్టేసారు, మంచిగా రావట్లేదు, పని చేయట్లేదు సరిగ్గా అని మా అమ్మ ఉంటే మంచిగా స్పీడ్గా అయిపోతుంది అనుకుంటే ఇది సరిగ్గా సహకరిస్తలేదు. నేను చాలా బాగా మాట్లాడుతానే నన్ను రేడియో జాకీ వాళ్ళు తీసుకున్నారు. 3 months ట్రైనింగ్లో 1 month ట్రైనింగ్ తీసుకొని వచ్చేసిన నేను. కానీ ఇప్పుడు నాకేం నేను అంత బాగా మాట్లాడుతున్నట్టు అంత ఎక్స్పీరియన్స్ నాకు అనిపించడమే లేదు. మాట్లాడుతున్నానా అమ్మ? అప్పట్లాగా మాట్లాడుతున్నానా నేను? నీకు అనిపిస్తుంది నేను మాట్లాడుతున్నట్టు? మా అమ్మ ఎప్పుడు తిట్టేది, మాటలతోటి పక్క వాళ్ళని సాటిస్ఫై చేసేస్తావు నువ్వు, నీకేం జాబ్ వస్తుంది, మాటలు మాట్లాడే బతికేసేయి, అలాగే బతికిస్తావు నువ్వు అని చెప్పింది. ఇప్పుడు అదే నిజమైపోతుంది. దాన్నే ప్రొఫెషనల్గా నేను తీసుకోవాల్సి వస్తుంది. మా అమ్మ ఏం చెప్తే అదే జరుగుతుంది అన్నమాట. నేను ఇట్లా చేస్తాను ఎప్పుడైనా అనుకున్నావు అమ్మ? యూట్యూబ్లో ఇలా మాట్లాడి బతికిస్తాను అనుకున్నాను? అనుకోలే కదా. చూడు, అందుకనే నువ్వు ఏమైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట. నువ్వు మాట్లాడే బతికిస్తా అని చెప్పేసి నువ్వు అన్నావు, ఇప్పుడు అదే చేస్తున్నాను. అది అయిపోయిందమ్మా, అది అయిపోయింది. కమాన్ కమాన్. ఓకే, అమ్మకు నచ్చలేదు. అమ్మ, మా ముగ్గురులో ఎవరు బాగా అల్లరి చేస్తారు చెప్పు? నేనా, చెల్లెనా, తమ్ముడా? అందరికన్నా ఎక్కువ నువ్వే చేస్తావు. నేనే చేస్తారా? మాటలు ఎక్కువ మాట్లాడతావు, జోకులు కూడా ఎక్కువ చేస్తావు. ఓకే, మా ప్రేక్షకులు వినపడాలి కదమ్మా, నువ్వు గట్టిగా మాట్లాడు. మాటలు ఎక్కువ నేనే మాట్లాడుతానట, జోక్స్ కూడా నేనే చేస్తానట, ఎక్కువ అల్లరి నేనే చేస్తానట మా ఇంట్లో. సీరియస్ ఎవరు చెప్పు మరి? సీరియస్ చెల్లె తమ్ముడు ఫీల్ అవుతారమ్మా, వాళ్ళు దేంట్లో లేరా చెప్పు? వాళ్ళు చదువులో ఉన్నారు కదమ్మా. మా ముగ్గురులో ఎవరిని చూస్తే నీకు మంచిగా ప్రౌడ్గా అనిపిస్తుంది చెప్పు? అందరికీ అట్లనే అనిపిస్తుంది. ముగ్గురు అలాగే అనిపిస్తారా నీకు? సో
సరే ఎవరు ప్రయోజకులు అవుతారు అనిపిస్తుంది? నువ్వే అవుతావని అది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి నేనైతే అనిపిస్తుందా? మరి ఇంకోసారి చెప్పు. మాటలు కూడా ఎక్కువనే తెస్తావు, అల్లరి కూడా ఎక్కువనే తెస్తావు, అన్నీ ఎక్కువ తెస్తావు కాబట్టి నువ్వే అవుతుందని అనుకున్నాను. నేనే అవుతా అని అనిపిస్తుందా నీకు? మరి ఇంకా అవ్వలేదు కదా, ఇంకా హోప్స్ ఉన్నాయా? ఉన్నాయట. చెల్లె గురించి చెప్పు మరి. చెల్లె సైలెంట్గానే ఉంటుంది. సైలెంటా? ఓకే. తమ్ముడు కూడా అల్లరి చేస్తాడు, అల్లరి చేస్తాడు వాడు అప్పుడప్పుడు. మేమిద్దరం సేమ్ కదా. గిజ్జాలన్నమాట మా ఇంట్లో. అల్లరి చేయదు, చెప్పిన మాట వింటది, డీసెంట్గా ఉంటుంది. దాన ధర్మాలు ఎక్కువ అని చెప్పేసి ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు నమ్మి ఇలాంటి ప్రాబ్లమ్స్ తీసుకురాదన్నమాట ఇంటికి. వెరీ సైలెంట్, వెరీ హోమ్లీ, ఇంకా చాలా డీసెంట్ అమ్మాయి మా చెల్లె. నేను మా తమ్ముడు అల్లరి ఎవ్రీథింగ్ అన్నింటిలో మేమే ఉంటాం. అమ్మ నువ్వు నన్నే ఎక్కువ మిస్ అవుతావు కదా ఏదైనా పండుగలు వస్తే. నువ్వు ఎక్కడ మిస్ అవుతున్నావు? నువ్వే వస్తున్నావు, వాళ్ళే మిస్ అవుతావు. నేనే వస్తున్నానే, కాకపోతే నేను ఎప్పుడైనా రాకపోతే నన్నే కదా మిస్ అవుతాను. ఎప్పుడు వచ్చిన వాళ్ళే ఎప్పుడైనా ఒకసారి రాకపోతే వాళ్ళనే కదా మిస్ అవుతారు. పెళ్ళేది కదా, నువ్వు ఎక్కడ మిస్ అవుతానా వస్తూనే ఉంటాను. పండుగ అట్లా ఉంటుంది నాకు. ఇంకే ఒకసారి అంటే ఒక్కసారి బిల్లు కూడా నాకే మర్యాదలు ఎక్కువైతున్నాయి అన్నమాట. నాకు తొందరగా పెళ్ళైనట్టు ఏమైనా ఫీల్ అవుతాను అమ్మ నువ్వు? ఫీల్ అయితే ఆడపిల్లలు పెళ్లి చేసి ఆడపిల్లలకు పెళ్లి చేసేయాలంటావు. అయినా నువ్వు చెప్తేనే నేను పెళ్లి చేసుకున్నావు తొందరగా. చెల్లి వస్తుంది కదా, చెల్లె వెనకాల ఉంది అని చెప్పి పెళ్లి చేసేయాలి. మా అమ్మ ఏం చెప్తుందంటే ఇలాంటివి తింటే కడుపు నిండదు, నోటికి తిన్నట్టు కూడా అనిపించదు అని. మా ఫ్యామిలీ అందరికీ ఈ రేంజ్లో ఉండాలి ఏదైనా కదమ్మా. మా ఫ్యామిలీలో అందరికంటే చిన్న పిల్లడు అంటే మా డాడీ. తినడంలో కానీ ఇంకా ఏ విషయంలో కానీ మా డాడీ చిన్న పిల్లలకి అన్నిటిని బాగా ఎంజాయ్ చేస్తాడు. పాపని ఇంట్లో పడుకోబెట్టినావు మరి ఒక్కటే ఉంటుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. మా ఇంటి లోపల పాప లేచినా కొంచెం సౌండ్ చేసినా కూడా మాకు ఇక్కడ వినిపిస్తుంది. సో వెంటనే వెళ్ళి పాపని చూడొచ్చు అన్నమాట. మేమేమంత డిస్టెన్స్లో లేము, ఇంకా క్లియర్గా వినిపిస్తుంది కూడా. అప్పుడు మీరు పండుగలు ఎట్లా చేసుకునేటోళ్ళు చెప్పు? అమ్మ వాళ్ళు పండుగ మీకు 16 years ఉన్నప్పుడు పెళ్ళి అయిపోయింది కదా. మా అమ్మకి 16 years ఉన్నప్పుడు పెళ్ళి అయిపోయింది. 17లో నేను పుట్టిన. 18 మధ్యలో గ్యాపా, 1 year గ్యాపా అమ్మ చెల్లెకు నాకు? 1 year గ్యాప్. సో 19లో చెల్లెకు తమ్ముడికి 2 years. 19 అంటే 20, 21, 22లో అరవింద్. అంటే 22 yearsకి మా అమ్మకి 3 పిల్లలు. నాకు ఇప్పుడు ఒక పాప. వాళ్ళు మొత్తం 4. మా అమ్మ అందరికంటే చిన్న అమ్మ నువ్వు. మా అమ్మ కంటే చిన్న మామయ్య, తర్వాత మా అమ్మ, తర్వాత దాని ముందు మా పెద్ద మామయ్య, అందరికంటే పెద్దమ్మ అన్నమాట. మా పెద్దనాన్న ఇంకా మా డాడీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కలిసి చదువుకునే వాళ్ళు, ఇంకా కలిసి ఒకటే రూమ్లో ఉండేవాళ్ళు అన్నమాట. సో ఇద్దరు టీచర్సే. మా తాతయ్య
మా అమ్మకున్న మా పెద్దమ్మకి ఇద్దరికి జాబ్స్ రాకముందుకే పెళ్లి చేశారు. పెళ్ళి అయిన తర్వాత జాబ్ వచ్చింది. సో ఆ లెక్క ప్రకారం చూస్తే మా అమ్మ ఇంకా మా పెద్దనాన్నకు మా డాడీకి లక్కీ ఛాన్స్ అన్నమాట కదమ్మా. ఒకటేసారి వచ్చారు, ఒకటేసారి జాబ్ వచ్చింది, ఒకటేసారి జాయిన్ అయ్యారు వాళ్ళిద్దరు. డాడీ లక్లో నా ప్రమేయం లేకపోయినా నాకు లక్కీ అన్న పేరు వచ్చేసింది అనమాట. ఎందుకంటే నేను పుట్టిన తర్వాత మా డాడీకి జాయినింగ్ లెటర్ వచ్చిందన్నమాట. సో అందుకని చెప్పేసి నన్ను లక్కీగా ట్రీట్ చేస్తారు కదమ్మా. మా ఇద్దరు మామయ్యలు జాబ్ చేయరు, వ్యవసాయమే చేస్తారు. కానీ సంపాదనకి జాబ్కి ఏ సంబంధం లేదని వాళ్ళిద్దరిని చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ వ్యవసాయంలోనే చాలా ఆస్తులు సంపాదించారు. ఇంకా వాళ్ళ పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ అయితే ఇప్పించారన్నమాట. సో సంపాదనకు జాబ్కి ఏ సంబంధము లేదు. తాతయ్య చాలా గ్రేట్ అని చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే ఇద్దరు పిల్లలకి చదువు లేకపోయినా వ్యవసాయం చేసి బతకొచ్చు అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంకా ఇద్దరు కూతుర్లకి జాబ్ సంపాదించి మంచి అల్లుళ్ళను చూసి పెళ్లి చేయడమే కాకుండా వాళ్ళిద్దరు సెటిల్ అయ్యి మంచిగా ఇద్దరు కూతుర్లు హ్యాపీగా బతుకుతున్నారన్న ఒక సంతోషం ఆయనకు ఉంది. సో మా అమ్మమ్మ ఉన్నప్పుడు మాత్రం మాకు ఎవ్రీ డే పండుగ. ఇప్పుడు మా అమ్మమ్మని చాలా మిస్ అవుతున్నాము రియల్గా. మా అమ్మ అయితే చాలా మిస్ అవుతుంది వాళ్ళ అమ్మని. నేను అమ్మ అయిన తర్వాత అమ్మ ఎంత ఇంపార్టెంటో ఇంకా బాగా తెలుసు. అమ్మ చాలా ఇంపార్టెంట్, చాలా గొప్ప, ఇవన్నీ తెలుసు. బట్ ఇప్పుడు ఇంకా అమ్మ విలువ ఇంకా తెలిసి వస్తుంది అనమాట. సో అఫ్కోర్స్ మా అమ్మ వాళ్ళ అమ్మని చాలా మిస్ అవుతుంది. అప్పట్లో పండుగకి అమ్మ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు అమ్మమ్మ లేదు కదా. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది? తమ్ముడు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఎట్లా పోవాలి, నా పిల్లల్ని చూసుకుంటారు. సో చూసారు కదా. సో అమ్మ ఉండాలి, ఎంతైనా అమ్మ ఉండాలి. అన్నయ్యలు తమ్ముళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకు సపరేట్ లైఫ్ అయిపోయింది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే చుట్టాల ఇంటికి వెళ్ళినట్టే ఉంటుంది. కానీ అమ్మ దగ్గరికి వెళ్తే నా ఇల్లుకి వెళ్తున్నా, నా ఇంటికి వెళ్తున్నా అన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది కాబట్టి మా అమ్మ బిజీ అన్నమాట. అమ్మ లేదు, అమ్మ ఉంటే నా ఇంటికి నేను వెళ్తా అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు మమ్మల్ని చూసుకోవడంలో బిజీ అయిపోతుంది. అఫ్కోర్స్ మిస్సింగే, కానీ ఇంకా తప్పదు కదా, లైఫ్ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలంటే. తాతయ్యనే మా ఇంటికి పిలిపించుకుంటాం ఏ పండుగకైనా. మొన్న దీపావళికి తాతనే మమ్మల్ని అందరినీ పిలిచి వాళ్ళ ఇంటి దగ్గర మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఫస్ట్ టైం అమ్మమ్మ చనిపోయిన తర్వాత. ఈ సంక్రాంతికి ఏం చేస్తారో చూడాలి. లేదంటే కామన్గా ప్రతి పండుగ తాతయ్యనే మా ఇంటికి పిలిపించుకుంటాం. పాప నిద్ర లేచింది. సో ఇక్కడికి తీసుకొచ్చేసాం, ఆడుకుంటుంది. ఓకే 1 2 3 4 5 6 7 ఓడి మీద దిష్టి ఎంత పోవాలి దేవుడికి. ఓకే, ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాం అన్నమాట. టేస్ట్ బాగుంది. నచ్చదా? ಸ್ವಲ್ಪ ಹೊಸತೆ ಬಲ್ಬಲ್ బాగుందా? బాగుందా? ఓకే, ఇప్పుడు తినేయచ్చు అఫీషియల్గా.
కూడా దగ్గర బొమ్మల దగ్గర మురుగులు చేయడం అంతా అయిపోయింది. మా పాప కూడా నిద్రపోవడానికి రెడీగా ఉంది. స్నానం చేపించి ఇప్పుడు నిద్రపోయించాలి. వంటలు చేయడం దీంతో కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎక్కడ ఉన్నా మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మ, మా సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పు. ఏం చెప్పండి? హ్యాపీ సంక్రాంతి చెప్పు. హ్యాపీ సంక్రాంతి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కూతురు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కూతురు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కూతురు కూడా చెప్తుంది మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని. ఓకే, బాయ్ 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 బాయ్. అమ్మ చూసి బాయ్ చెప్పు. బాయ్.